కానీ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. సగ్గుబియ్యం ఒక 2 గంటల సేపు ఇలాగ నీటిలో నానబెట్టేసుకొని పాలు కాసిన పాలే ఇవి వేసుకొని నానితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మనకు మంచిది కదా, బాగుంటుంది. చక్కగా అడుగెట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చిన్న వంట పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. నానిపోయిన వాళ్ళు తొందరగానే ఉడికిపోతాయి. బెల్లం కంటే బెల్లం, పంచదార కంటే పంచదార వేసుకోవచ్చు. సగ్గుబియ్యం పాయసం చక్కగా ఉడికిపోయింది కదా. తగినంత షుగర్, స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. చక్కగా ఉడికినాయి కానీ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా. జీడిపప్పులని బాదాలు వేసుకోండి. బాదాలు వేసాను నేను. కొంచెం ఇలాచీ పౌడరు, ఇలాచీ కానీ లేకపోతే మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. కట్టేసుకోవడం, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది. చల్లారాక సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదా సగ్గుబియ్యం పాయసం. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు ఎంత బాగుందో సగ్గుబియ్యం పాయసం. సూపర్ అనమాట, చాలా టేస్ట్గా ఉంది. పెసరట్టు ఒక 5 గంటలు పెసలు నానబెట్టి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీ పెట్టాను. బయట వర్షం, చక్కటి పెసరట్టు అనమాట. ఇంకా చక్కగా అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి జీలకర్ర కూడా అందులో వేసాను. కొంచెం మళ్ళీ పైన జీలకర్ర, ఆనియన్స్, పెసరట్టు రెడీ. బయట వర్షం, చక్కటి పెసరట్టు. పెసరట్టుకుండా కొంచెం ఆయిల్ వేసుకొని వావ్, కారం కారంగా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి రుబ్బాను అన్నమాట పెసలు. చూసారా, చట్నీ కూడా అవసరం లేదు, సూపర్ ఉంది. చాలా బాగుంది. ఇందులో ఒక కాస్త ఉప్మా, అల్లం చట్నీ. నేను ఇంకేమీ చేయలేదు, ఓన్లీ ఉత్తి పెసరట్టు అనమాట. ఇది ఉత్తి పెసరట్టు. ఎగ్ పెసరట్టు కూడా వేసుకోవచ్చు. ఎర్రగా కాలేదు కదా, అది చూసారా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎగ్ పెసరట్టు చేద్దాం. బాగుంది కదా. నేను ఇందులో ఆనియన్స్ గట్టా వేసుకోను అనమాట.